బాగా చూడాల్సిన సినిమా ఇది. అసలు ఒక కామన్ మ్యాను మట్కా స్థాపించి ఎలా బిజినెస్ స్టార్ట్ చేసాడు అనేది సినిమా. క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఒకటి ఉంటుంది. దావూద్ ఇబ్రాహీంని ఫ్రెండ్గా చేసుకుంటాడు మనోడు. మరి పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేసేది తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. 10కి నేను 7 ఇస్తానండి. చాలా బాగుంది, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా బాగా చేశారండి. నాకైతే పున్నమనాగ సినిమాలో చిరంజీవి గారే గుర్తొచ్చారు. చూస్తే అందరూ అలాగంటారు. పబ్లిసిటీ సరిగ్గా చేయట్లేదు, కానీ చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్. అదే చెప్తున్నాగా, కన్నడ కేజీఎఫ్ ఎలాగో మన తెలుగులో మట్కా అలాగా లాగా ఉంటాడు. వామ్మో వామ్మో ఇది ఎక్కడ గోలరా మామ అని వైలెన్స్ ఉంటా బాయ్ సినిమాలో చాలా బాగా అంటారు. నిజంగా నాకు చాలా బాగా అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారమ్ రసం మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. డోంట్ మిస్ ఇట్, చాలా బాగుంది. ఒక ఇంటర్లో సీన్ ఉంటా భయ్యా వామ్మో ఈసారి నీ ఇంట్లో వైలెన్స్ చూడలేనా. వరుణ్ తేజ్ యొక్క మంచి వైలెన్స్ చాలా బాగుంది. ఈ సినిమాకి మట్కా అనడం కన్నా కూడా గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. కర్ణ కుమార్ డైరెక్టర్ నిజంగా పలసాల అంటే ఒక మంచి సినిమా ఇచ్చి ఈరోజు మట్కాలని మంచి అంత మించి సినిమా ఇచ్చాడు. చాలా బాగుంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. మీనాక్షి చౌదరితో ఒక లవ్ సీన్ ఉంటుంది భయ్యా, దిల్ ఖుష్ అయిన భయ. నాకు చాలా బాగుంది. కానీ బాగా డిసప్పాయింట్ వచ్చింది అంటే మీనాక్షి చౌదరి చనిపోతుంది భయ్యా. నిజంగా తను చనిపోవడం నాకు చాలా హట్టింగ్ అనిపించింది నిజంగా. సో ఎనీవే అయినా సినిమాలో స్టోరీ చాలా కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, నిజంగా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక చెప్తాను సినిమాలు అందరూ ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ మట్కా సూపర్ హిట్ రా మామ అంతే. షౌకత్ చూసారా మట్కా మూవీ? మట్కా చూశాను. పొద్దున్నే 7 గంటలకు లేచి 8 గంటలకు సండే థియేటర్ కూడా సినిమా చూశాను. సో ఈ మట్కా మూవీ గురించి చెప్పడం అంటే నా రియల్ లైఫ్లో కొంచెం ఒక కోఇన్సిడెన్స్ ఉంది. ఐ హ్యావ్ టు టెల్ ఇట్ ఎట్ నౌ. సో మట్కా ఆడి నేను ఆడలేదు, వేరే వాళ్ళ దగ్గర ఆడిచ్చి 3,000 ప్రాఫిట్ తీసుకున్నా. దాని 30,000 పోయింది, 30,000 లాస్. సో దాని తర్వాత సినిమా చూసి మళ్ళీ గెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత మట్కా ఆడొద్దు అనేటువంటిది మెసేజ్ ఇచ్చారు. ఇందులో హీరో రోల్ వచ్చేసి వాసు ఎందుకు ఆ విధంగా రావడం జరిగింది అంటే, పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది కాన్సెప్ట్తో వాసు ఉంటుంది. అండ్ ఈ విలన్ రోల్ ఏముంటుంది అని అంటే, మనం ఎక్కడైతే పని చేయడం ఆపేస్తే ఆడనే మనకు షీకుల కింద పెట్టి అమ్ముతారు అనేటువంటిది కాన్సెప్ట్తో విలన్ కాన్వర్సేషన్ ఉంటుంది. అండ్ ఇందులో భార్యాభర్తల కాన్వర్సేషన్ కూడా ఒకటి ఉంటుంది. సో ఈ మొత్తానికి కలిపి ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా డైరెక్టర్ అనవసరమైన లీడు, అనవసరమైన ల్యాగు, అనవసరమైన సీన్స్, అనవసరమైన ఎడిటింగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ చేశారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ అంటే వరుణ్ తేజ్ స్వాగ్, అది అర్థమైంది. ఆ కథకు ఒకవేళ వరుణ్ బాబు స్వాగ్ లేకపోతే మళ్ళీ కింద మీద అయిపోయేది. ఇట్స్ టూ ఫ్రాంక్. మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది, ఓల్డా యంగా? నోరా ఫతే గారిది ఐటమ్ సాంగ్ బాగా నచ్చింది. నోరా ఫతే గారిది ఐటమ్ సాంగ్ ఏదైతే ఉంటుందో, ఆ కొరియోగ్రాఫర్ ఎవడో కానీ చేతులెత్తి మొక్కలామని బా చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది ఆ సాంగ్. ఆ విధంగా చేశాడు. అండ్ మీరు అడిగారు కదా, సో ఇందులో ఇంటర్వెల్ కంటే ముందు ఒక సీన్ ఉంటుంది. ఆ సీనే హైలైట్. చేతులు ఎందుకు నరికారు, తాజ్మహల్ కట్టిన తర్వాత ఎందుకు నరికారు అనేటువంటిది కంక్లూజన్ ఇప్పుడు వచ్చింది. మనం ఎదిగేటప్పుడు చేతులు ఎక్కడి నుంచి వస్తాయో, గుద్దల నుంచి వస్తాయో అంటుస్తుందో తెలియదు, అవి కట్ చేయకపోతే ముందుకు వెళ్ళలేమని చెప్పేసి ఆయన చూపించాడు అది. అండ్ ఇందులో వరుణ్ బాబు క్యారెక్టర్ మీరు అడిగారు కదా, ఎప్పుడైతే మట్కాని స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి క్యారెక్టర్ మంచి ఇదిగా వస్తుంది. అంటే రేటింగ్ ఎంత ఇస్తారు 1 out of 5? మట్కాలో 4 ఉంటాయి డిజిట్లు, సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్, 4 రేటింగ్ ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.